పిఠాపురంలో వైసీపీ తరఫున వంగ గీత గారు, జనసేన తరఫున ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు జనసేన అభ్యర్థిగా. ఎలా ఉంటుంది ఇక్కడ? గీత మేడం ఉంటుంది మేడం సార్. ఎందుకని అంటారు? గీత గారు ఉంటారు. గీత గారు 100% నగ్గేస్తారు సార్. అంత నమ్మకంగా చెప్తున్నారు అంటే మరి చేస్తే మంచి పనులు ఉన్నాయి కదా సార్. అది చేసిన ప్రతి పని మంచి పని చేస్తుంది. ఇదే ఎవరు ఆపదలో ఉన్నారంటే టక్కుమని ఆదుకుంటుంది అని చేస్తుంది సార్. అని ఇక్కడ ఎలాంటి పనులు చేశారు? అవునా, ఇప్పుడు మాట సమస్య ఉందని వెళ్తే వంగా గీత గారు ఎలా రాసుకుంటారు? సమస్య ఉందని వెళ్తే సమస్య వెంటనే ఆదుకుంటారు సార్. వెంటనే రెస్పాన్స్ తీసుకొని దాన్ని సాల్వ్ చేయడానికి ఎంత చూస్తుంది సార్. వెంటనే ఏదైనా ముందుకు తీసుకెళ్తుంది సార్. ఓకే సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నాకు 1,00,000 మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పడం జరుగుతుంది. ఎలా చూస్తారండి? 1,00,000 మెజార్టీ అంటే అవదు కదా సార్. అంటే గీత మేడం కూడా పాలింగ్ ఉంది కదా సార్. అంటే దాబా ఉంటుందని అనుకుంటారు. అంటే 1,00,000 మెజార్టీ అని ఉండదు సార్. మేడం గారు కూడా ఉన్నారండి. ఆ మీదకి 1,50,000 మెజార్టీ అంటాం అవుతుంది అవదు కదా సార్. సర్వే పెట్టి తెలుస్తుంది కదా సార్. వాస్తవం అంటే రెండు దాబా ఉంటాయి కాబట్టి ఎవరనేది తెలియదు. మేడం వారు మనం నెగ్గేస్తారు కన్ఫర్మ్గా. గీత మేడం కన్ఫర్మ్. అది ఓవరాల్గా అంతా వైసీపీ ఎక్కువ ఉంటుంది సార్. ఎవరైనా పెన్షన్ ఇచ్చుకున్న వాళ్ళు ఎవరైనా ఓటు ఎవరికి వేస్తారు సార్? జగన్కి వేస్తారు. వాళ్ళు లబ్ధి పొందారు కదా. అది చేస్తే మంచి పనులు ఉన్నాయి కదా, అది గుర్తుపెట్టుకు చూస్తుంటారు. ఫ్యాన్స్ ఉంటారు, మేము కుర్రాళ్ళు, ఫ్యాన్స్ అంటే అవ్వదు కదా. అది కొంతమంది వేస్తారు, కొంతమంది వేరు. ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ వేరు, ఓటు వేరు. అని యూత్ ఎక్కువ మరి పవన్ కళ్యాణ్ అట్రాక్ట్ చేస్తారు కదా. నువ్వు కుర్రాడుగా ఉండి వంగ గీత గారిని సపోర్ట్ చేయడం కాదు అంటే మేడం గారిని చేసే మంచి పనులు ఉన్నాయి. సీఎం గారు అతను ఎక్కడ ఉంటారు మనం చేయడం, మనం కలవడం అవ్వదు కదా సార్. మేడం అయితే కలవడం అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ 5 రూపాయలు ఎక్కడ ఉంటారు, మనం వెళ్ళమంటే వెళ్ళడానికి అవ్వదు కదా. మేడం గారి ఇలా వెళ్తాం, కలుసుకోవాలంటే కలుసుకోగలుగుతాం. అవును సార్. ఏదైనా మన లోకల్ సర్వే చూసుకుంటే మంచిది కదా సార్. అంటే ఏదైనా పనులు ఉన్నాయనుకో చేయాలంటే చేయగలరు. ఆ సారు పవన్ కళ్యాణ్ ఎక్కడో ఉంటారు, అక్కడ మనం అతను కలవం కదా. అంత టచ్ కూడా చేయలేం. మేడం గారిని టచ్ కూడా చేయగలం. పిఠాపురంలో వైసీపీ తరఫున వంగ గీత గారు, జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం? వంగ గీత గారు ఎందుకని అంటారు? ఆవిడ మంచి పనులు చేస్తుంది. ఓకే, ఇక్కడ ఎలాంటి పనులు చేశారు? అవునా, ఆవిడ ప్రతి చిన్న రోడ్డు చిన్న ప్యాచ్ పెడితే ఎమ్మట కూడా వచ్చి వేపిస్తుంది. ఓకే, మరి పవన్ కళ్యాణ్ గారు 1,00,000 మెజార్టీ. పవన్ కళ్యాణ్ వస్తాడు, గెలుస్తాడు. ఒకరు గెలిచాడు అనుకో, ఇక్కడ ఉండవు, ఎక్కడో ఉంటాడు హైదరాబాద్లో, సినిమా షూటింగ్కి వెళ్తాడు. ఆవిడైతే దగ్గరగా ఉంటుంది. అందుకోసం ఇప్పుడు గీత గారికి వేస్తాం. గీత గారు. ఓకే, మరి పవన్ కళ్యాణ్ 1,00,000 మెజార్టీతో గెలుస్తాను. ఇక్కడ సినిమా ఏముండదు, సినిమా వారు చూడటానికి వస్తారు. మరి ఇప్పుడు సినిమా యాక్టర్ నేను కూడా వెళ్ళాను చూడటానికి, నేను వేస్తానా ఓటు వేయను. మరి జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వస్తున్నారు. వాళ్ళు 100 మంది రమ్మను, జగన్ ఏం చేయలేరు. 100 మంది వచ్చినా కూడా జగన్ ఏం చేయలేరు. జగనే సీఎం. ఇక్కడ వంగ గీత గారు ఎమ్మెల్యే అవుతుంది. గీత గారు ఎమ్మెల్యే. ఆవిడకి ఓటమి లేదు, ఎప్పుడు ఓటం లేదు. ఇండిపెండెంట్ గెలిచింది, ప్రజారాజ్యంలో గెలిచింది, వైఎస్ఆర్ కాంగ్రెస్లో గెలిచింది ఎంపీగా. ఆవిడకి ఓటం లేదు. ఎమ్మటే మన లోకల్ నాయకులు ఉంటారు, వాళ్ళ ద్వారా ఫోన్ చేస్తే ఎమ్మటే వచ్చేస్తుంది, కూడా వచ్చేస్తుంది. బ్రహ్మాండంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఒకసారి వచ్చాడు మొన్న, ఇలా చేయూపి వెళ్ళిపోయాడు. పిఠాపురంలో వైసీపీ తరఫున వంగ గీత గారు, ఇప్పుడు జనసేన కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు. ఎవరు గెలిచే అవకాశం? వంకాయ గీతనా? వంకాయ గీత ఏంటన్నా, ఒకప్పుడు ఒక 12 సంవత్సరాల కిందట మాయిపేట కాలనీ అంటే ఉప్పట్లో కాలనీ. అది ఉప్పట్లో కాలనీ ఒక 200 కంపలు కాలిపోతే 400 కంపలు ఇచ్చిందన్న. ఆ రోజు ఆనాడు 400 కుటుంబాలకి అలాగా 400 ఇల్లులు ఇచ్చిందన్న. ఈనాడు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఇచ్చేతాడనా? ఆయన ఇవాళ రేపు అని పోటీ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడనా? గెలుతాడు నెగ్గుతాడన్నా తర్వాత మాట అది. ఆయన ఏదో సినిమాలు తీసుకుపోతే ఆయన గెడదానా? ఆయన ఎక్కడ నెగ్గుతాడనా? వంకాయ గీత ఇంటింటికి పొండింటికి తిరిగి మొత్తం చిన్న పెద్దగా మొత్తం అంతా చూసి చేస్తుందన్నా. ఆవిడ నెగ్గపోతే ఎక్కడ నెగ్గుతుందన్నా? సమస్య ఉందని వెళ్తే చేస్తారన్నా? సమస్య ఉందంటే హాస్పిటల్కి వెళ్ళి ఫోన్ కొడుతూ చాలనా, ఇంటి వరకు కూడా వెళ్ళొద్దనా. వంకాయ గీత అంటే పక్కన మా ఊర్లో పేషెంట్ కాడి నుంచి ఎంపీటీసీ వరకు నంబర్ వరకు కూడా ఎవరు ఫోన్ చేసి చెప్పినా హాస్పిటల్కి వెంటనే రెస్పాన్స్ ఇస్తుందన్నా వంకాయ గీత గారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ ఇస్తాడన్నా? ఇప్పుడు ఆయన ఎక్కడో సినిమాలు తీసుకొని ఆయన ఎక్కడికి వెళ్ళిపోతాడు. గెలిచినోడు ఏమైనా వచ్చి మనకు పని చేస్తాడంటే ఆయన ఎక్కడో సినిమాలు తీసుకుని వచ్చి మనకు పని చేయడు కదనా. గతంలో ఎలా ఉన్నది అంటారు, ఇప్పుడు ఎలా ఉంది? ఇక్కడ పనులు జరిగినాయా? రాజశేఖర్ ఉన్నప్పుడు జరిగాయనా, రాజశేఖర్ ఉన్నప్పుడు గొట్లో వేసారన్నా, రోడ్లు వేసి అదే తీరు మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్ తీర్పులో జరిగిందన్నా, జగన్ తీర్పులో జరిగిందన్నా. ఆ జగన్ గారు అమ్మఒడి ఇవన్నీ పిల్లలకి స్కూల్ నుంచి మొత్తం స్కూల్లో శుభ్రంగా కట్టి అన్నీ చేశారన్నా.
మరి అదేనా. ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి వస్తున్నారు కదా, ఎలా ఉంటుంది అంటారు? అవన్నీ వచ్చినా ఢీ కూడా ఈ రెండు ఇది ఒకటి ఇల్లు మొత్తం ఎన్ని గెలిచినా వైఎస్ఆర్ వస్తుందన్న పేనా. కానీ జగన్ గారు వస్తారన్న. ఓకే, ఇక్కడ పిఠాపురంలో వంగా గీత గారు ఎందుకు కావాలంటే ఏం చెప్తారన్న? అన్నా వంగా గీత గారు ఎందుకు కావాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే ప్రజల పట్ల అందరిలో కలిసిమెలిసి ఉండి అందరికీ కలిసిమెలిసి పనిచేద్దాను. పిఠాపురంలో వైసీపీ తరఫున వంగా గీత గారు జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉన్నాయంటే ఎవరు గెలిస్తే బాగుంటుంది? గీత గారే ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకని అంటారన్న? ఎందుకంటే స్థానికంగా మరి ఆవిడ కాకినాడ ఉంటుంది కాబట్టి ఆవిడ ఒకళ్ళు ఎప్పుడైనా ఏదైనా మాట్లాడడానికన్నా అడగడానికన్నా మనం ఆవిడ రైట్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అంటే ఎక్కడో ఉంటారు మరి ఆయన అడగడానికి మనం ఎక్కడ సరిపోం కదా మరి. అందుకని స్థానికంగా ఉన్నది కాబట్టి గీత గారు ఆవిడే ఎక్కువ గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. మరి 1,00,000 మెజారిటీ గెలుస్తాను పిఠాపురంలో అంటున్నాడు. అవన్నీ ఏ చెప్తారు అన్నీ కాదు, అంత కరెక్ట్ కాదు. ఏం మాట్లాడతారు ఎన్నో మాట్లాడతారు అన్నీ ఫేక్ అదంతా. కానీ వైసీపీకి వెళ్తుంది, గీత గారే గెలుస్తారు. మరి క్లాస్ పగిలే కొన్ని పొందెక్కుతుంది ఇక్కడ అంటున్నాడు. ఇవన్నీ వద్దండి, ఫ్యాన్ తిరుగుతుంది అంటారు. అన్నీ కాదు, పైన సీఎం జగన్, ఇక్కడ గీత ఎమ్మెల్యే. తరఫున వంగ గీత గారు జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరు గెలిస్తే బాగుంటుంది? గీత గారు నెక్కితే బాగుంటుంది. ఎందుకని అంటారన్న? పనులు అవుతాయి ఆవిడ అంటే అందరికీ అందుబాటులో ఉంటుంది ఆవిడైతే. ఆయన అయితే ఏముంది, సినిమా ఫీల్డ్లో హైదరాబాద్లో ఉంటాడు. ఇక్కడికి జనాలకి ఏ సమస్య వచ్చినా ఆయన అందుబాటులో ఉంటాడు. అందుకోసం ఆయనకంటే కష్టమే. గీత గారు అయితే మాకు అందుబాటులో ఉంటుంది, ఏ పనులు చేస్తుంది. హాస్పిటల్ పనులు కానీ, లేకపోతే పిసరమేళ పనులు కానీ, ఈ గ్రాండ్ల పనులు కానీ అన్ని విధాలుగా ఆవిడ చేస్తుంది. దానికోసం ఆవిడ ఉన్నారు కదా ఫ్యాన్స్, వాళ్ళు అంటున్నారు అంతే తప్ప ఈ పెన్షన్ తీసుకున్న వాళ్ళు, లోన్లు తీసుకున్న వాళ్ళు, ఈ ఇళ్ల స్థలాలు ఇచ్చిన వాళ్ళు చాలా వరకు జగన్ ద్వారా అయితే చాలా లబ్ధి పొందారు. దానివల్ల అందరూ అభిమానిగా ఆయనకి వేస్తారు. గతంలో కంటే ఇప్పుడు వ్యతిరేకత ఉంది జగన్ మీద అంటున్నారు. ఏదో కొంతమంది అలా అంటున్నారు అంతే. అంటే 4% అంటే 1% అలా అంటున్నారు, కానీ 3% మాత్రం జగన్కే ఎక్కువ ఉంది. ఎక్కడ చూసినా అడుగుతున్నాడు కదా పవన్ కళ్యాణ్. అయినా అవ్వదండి, అవ్వదు, కష్టమే. నేను ఆరాధిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, ఒక ఛాన్స్ ఉంటాను అడుగుతున్నాడు. మరి ఎందుకు కనుగొనించలేకపోతే ఆయన చేసే విఐపి బాగోలేదు. అక్కడ చూసిన మీటింగ్లో పెట్టినా ఏదో తోలు తీసేస్తాను, తొక్క తీసేస్తాను, రౌడీజంలో మాట్లాడితే ఎవరు వేస్తారు స్వామి జనాలు? ఈ రోజుల్లో తెలియని ఎవరు లేరు కదా. వైసీపీ తరఫున వంగ గీత గారు ఇప్పుడు జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థిగా ఉన్నారు. ఎవరు గెలిచే అవకాశం? 100% వంగ గీత గారు గెలుస్తారండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆమె చాలాసార్లు ఎమ్మెల్యేగా చేసింది, ఎంపీగా చేసింది, పనులు మాత్రం చక్కగా, కానీ ఆమె అందుబాటులో ఉంటుంది. ఏమైనా మేడం గారు నాకు పలకరిస్తే వెంటనే పలకరిస్తుంది, వెంటనే మాకు ఏం అవసరం వచ్చినా హెల్ప్ చేస్తారు. మరి నేను ఒక ఛాన్స్ అడుగుతున్నాడు, ఆరాధిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు అంటున్నాడు. ఒక ఛాన్స్ ఇమ్మని అడుగుతున్నారు. అయితే అంత లేదండి. ఏంటంటే ఇప్పుడు మనోడు లోకల్ అయితే బాగానే ఉన్నాం. ఆయన ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్, కొన్ని సీఎం క్యాండిడేట్ అయినా బాగున్నాను. ఇది ఒక మన ఈ నియోజకవర్గం డెవలప్ చేస్తాడు అనడానికి నేను. అయితే అది కూడా లేదు. ఏంటంటే ఆయన ఎక్కడో ఉంటాడో, ఏదైనా అవసరం వస్తే ఎక్కడికి వెళ్ళి ఈ లోకల్ గబుక్కుని ఏదైనా అవసరం వస్తే ఆమె మాకు అందుబాటులో ఉండి మాకు అన్ని కార్యక్రమాలు ఎన్ని పనులు చేసి పెడుతుంది. నేనే కాదండి, లోకల్ మీరు ఎవరు అడిగినా అదే మాట చెప్తారు. ఏంటండి సమస్య వెళ్తే ఇప్పుడు వంగ గీత గారు ఎలా చేస్తారు? వెంటనే స్పందిస్తారు, మరి ఇదండి ఆయన అంటే వెంటనే స్పందిస్తారు ప్రభుత్వం ద్వారా. వెంటనే మేము మరి ఆమె చెప్పిన ప్రకారంగా అయితే ఆమె ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి అనమాట. మరి ఇక్కడ ఇల్లు కట్టుకున్నారంటే 1,00,000 మెజారిటీ గెలుస్తున్నట్టు పవన్ కళ్యాణ్. ఇల్లు ఏం కట్టలేదు ఆయన, ఎవరో ఒక రైతు ఇల్లు కట్టుకున్నాడు, ఆయన రెంట్కి ఇచ్చాడు, అందులో మనం ఉగాది ఓపెన్ చేసుకున్నాడు. అదే పెట్టుకున్నాడు సొంత ఇల్లు అన్నంతలోనే ఇప్పుడు ఓటు ఎలాగ వేసేస్తారు? నమ్మకం ఉంది. ఇక్కడ వైసీపీ తరఫున వంగ గీత గారు, జనసేన తరఫున పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకున్నారు? నా అభిప్రాయంలో అయితే గీత గారికి వెళ్తే బాగుంటుంది అనుకుంటుంది. ఎందుకని అంటారు? అంటే అనుభవం ఉన్నవాడే, ఇక్కడ ఉన్నవాడే, మన దగ్గరలో ఉంది కదా. ఆయన ఎక్కడో దూరాన్ని ఉంటాడు, ఎప్పుడో వస్తారు, చేస్తారని. అది అసలు విషయం. 1,00,000 మెజారిటీ గెలిస్తే పిఠాపురంలో ఏమో మెజారిటీ అనేది మనకి ఎంత అనేది అనవసరం అని అంతే. మరి ఇక్కడ వంగ గీత గారు గతంలో కూడా గెలిచారు, 3 సార్లు గెలిచింది. పనులు ఏం చేశారా? చేశారు.
సమస్య ఉందని వెళ్తే ఎలా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు? అదే బాగా గౌరవంగా మాట్లాడతారు, వచ్చి పని చక్క పెడతారు కూడా. ఎవరు గీత గారు ఏమన్నా చెప్తే మన అందుబాటులో ఇప్పుడు వరకు మరి కళ్యాణ్ గారు అంటే మన దూరంలో ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడలేదు ఎప్పుడు నువ్వు, మాకు ఎలా తెలుస్తుంది ఆయన సంగతిలో. అది అది కదా. ఇల్లు కూడా కట్టుకున్నారంటగా ఎక్కడ ఇల్లు కొనుక్కున్నారు ఎవరు పవన్ కళ్యాణ్. ఏమీ ఎప్పుడు తెల్లలేదు ఇంకా, ఇల్లు కాడ కొనుక్కున్నట్టు మేము చూడలేదు మరి. కొనుక్కోవచ్చు, తప్పే ఉంది, కొనుక్కోవచ్చు. కానీ మరి ఇక్కడ ఇప్పుడు వరకు మాకు తెలియదు కొనుక్కున్నట్టు. వస్తా ఉంటారా వంగయ్య గీత గారు ఇంటింటికి? ఒకసారి వచ్చాడు ఇలా ఇలా రోడ్ షో చేసి వంగయ్య గీత ఇంటింటికి వెళ్తుంది, ఇంటింటికి వస్తారా? ఏంటంటే సమస్యలు ఏమైనా అడుగుతారా? అడుగుతుంది. సమస్యలు ఏమైనా ఉన్నాయో చెప్తే చేస్తారా? చేస్తారు, చేస్తాం, ఆవిడ చేస్తాం అని అనుకుంటున్నాం. మరి ఎవడో ఉందో మరి చెప్పాలి కదా. జగన్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగుంది నాకు. పథకాలు ఏమైనా వస్తున్నాయా? ఏం వస్తుంది బాబు? నాకు రైతు భరోసా వస్తుందా, పెన్షన్ 3000 పెన్షన్ వస్తుందా. వంగగీత గారు బాగానే ఉంది. వంగగీత గారు కొన్ని మంచి పనులు అయితే చేశారు. మరి అంతకుముందు భవిష్యత్తులో ముందు మంచి పనులు చేశారు. ఇప్పుడు మళ్ళీ ఒక ఆవిడ వస్తుందని అనుకుంటున్నాం. జనసేన అంటే ఏదో కొత్త నాయకుడు కదా, చూద్దామని పేదల్లో సరదా ఉంది. అంతేగాని జనసేన గారు ప్రస్తుతానికి ఇప్పుడు ఏం చేసిందేమో లేదు కదా ఇక్కడ. అది వంగయ్య గీత గారు అక్కడ అంతగతం చేశారు. వంగగీత గారు ఎన్నో మంచి పనులు చేసినవి ఉన్నాయి. ఆవిడ భవిష్యత్తు ఆవిడ ముందు కొంతమంది జనాల్లో పేరు ఉంది కొంత.